మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నేరు, ఆకేరు పరివాహక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయి గ్రామాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ శాఖ డీఈ పెరుమల్లపల్లి విజయ పర్యవేక్షణలో సిబ్బంది స్తంభాల మరమ్మతు పనులను వేగంగా చేపడుతున్నారు. మహబూబాబాద్, కురవి, గార్ల, సీరోలు మండలాల్లో 1013 విద్యుత్ స్తంభాలు, 44 ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 83 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. 14 టీంలు మిషన్ల సాయంతో యుద్ధ ప్రాతిపదికన పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు 220 కరెంట్ స్తంభాలను పునరుద్ధరించారు. నీట మునిగిన 27 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులకు పంపించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో మరమ్మతుల పనులకు ఆటంకం కలుగుతుందని, వాతావరణం అనుకూలిస్తే త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ, ఏడీ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 3 గ్రామాలలోనే ఒక 300 పోల్లు ఇరిగిపోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా 17 ట్రాన్స్ఫార్మర్స్ నీట మునిగిపోవడం జరిగింది. వీటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సీరోల్ మండలము రేకులతండ విలేజ్లో ఉన్నాము. మనం ఇక్కడ ఆకేరు వాగు పక్కనే ఉన్నాము. ఒక ట్రాన్స్ఫార్మరుతో పాటు 2 పోల్లు 11 kV పోల్స్ తిరిగాయి. తర్వాత 15 LT పోల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇక్కడ ఏఈ గారు ఉన్నారు, ఏడీ గారు ఉన్నారు, తర్వాత పోతే సిబ్బంది అంతా కూడా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరు ఉన్నారు. వీటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.